అనుకున్న దానికంటే ఆలస్యమైతే నిర్మాతల్లో కంగారు చాలా కామన్గా చూస్తుంటాం. కానీ కాంతారా 2 విషయంలో అదేం కనిపించట్లేదు దర్శక నిర్మాతలకి. షూటింగ్ లేట్ అవుతున్నా మేకర్స్ మాత్రం నిశ్చింతగా ఉన్నారు. ఈ లెక్కన కాంతారా 2 అనుకున్న టైంకి రానట్టేనా? బడ్జెట్ అదుపు తప్పుతున్నా నిర్మాతల్లో టెన్షన్ ఎందుకని కనిపించట్లేదు? సీక్వెల్ కోసం అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు? జైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, వర్త్ వర్మ వర్తని. ఒక విషయం కోసం ఎక్కువగా వేచి చూస్తున్నప్పుడు అది వర్త్ అనిపిస్తే ఎదురుచూపులన్నీ మర్చిపోతుంటారు. కాంతారా 2 విషయంలో ఇదే జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు రిషబ్ శెట్టి. కాంతారా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం. 18 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా. కర్ణాటకలోని భూతకోల సంప్రదాయం నేపథ్యంలో వచ్చింది కాంతారా. గతేడాది కాంతారా 2ని ప్రకటించారు మేకర్స్. మొన్నటి వరకు కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే జరిగింది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మించారు. అక్కడే మేజర్ పార్ట్ షూట్ చేయబోతున్నారు మేకర్స్. గతేడాది వచ్చిన టీజర్లో రిషబ్ శెట్టి లుక్ అద్దిరిపోయింది. అంతా అనుకున్నట్లు ఇది సీక్వెల్ మాత్రం కాదు, ప్రీక్వెల్. కాంతారా కథకి చాలా చరిత్ర ఉందని, అసలు కథంతా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్. కాంతారాలో కథ నేరుగా మొదలైంది. అయితే ఆ కథకు మూలాల్ని పార్ట్ 2లో చెప్పబోతున్నారు రిషబ్ శెట్టి. నిజానికి 2024 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తే షూటింగ్ ఈ మధ్య మొదలైంది. ఏప్రిల్ నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి 2025 సమ్మర్ కు కాంతారా ఎ లెజెండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్లోనూ కాంతారా 2 విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం ఏకంగా 140 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయితే ప్రీ రిలీజ్ తోనే రికార్డ్స్ క్రియేట్ చేసింది కాంతారా 2. మొత్తానికి టైం తీసుకున్నా వర్త్ వాచ్ అంటున్నారు మేకర్స్.